సార్ నమస్కారం అండి. సో అగ్ని పరీక్ష సీజన్ 2 పైన జనాల్లో అంటే ఎవరైతే జనాలు ఆ షోని ఇంతవరకు ఆదరించారో వాళ్ళలోనే ఫుల్ నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. అసలు వాళ్ళు జడ్జులుగా పనికిరారు, సామాన్యుల్ని చాలా కించపరుస్తూ మాట్లాడుతున్నారు అని చెప్పేసి. సో మీ అభిప్రాయం ఏంటి దానిపైన? ఈ పేడ్ అవుట్ అయిపోయిన ఆర్టిస్టులను కొంతమందిని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఈ పనికిమాలిన ఆర్టిస్టులని వాళ్ళు ఏదో పెద్ద బిల్డప్ చేస్తూ ఏదో పెద్ద జడ్జుల్లో ఫీల్ అయిపోతున్నారు. అగ్ని పరీక్ష అనేటటువంటి ఈ చిన్న ఒక షో పెట్టి చాలా మంది మనసుల్ని బాధ పెడుతున్నారు, మనుషుల్ని బాధపడుతున్నారు, మనసులను బాధ పెడుతున్నారు. వాళ్ళకున్న స్థాయి ఏమిటో వాళ్ళు గుర్తుకొచ్చారు. శ్రీముఖి ఆమె ఏంటో ఏ స్థాయి నుంచి ఎక్కడికి వచ్చిందో అర్థం కాకుండా చాలా ఎక్కువగా మాట్లాడుతుంది. కాబట్టి నేను ఏమంటాను, ఈ పనికిమాలిన షో, ఈ ఎవరికి ఉపయోగపడని షో బిగ్ బాస్ ని మనం ఆదరించకూడదు, అనవసరమేమో అనిపిస్తుంది. అంటే సార్ ఇప్పుడు ఒక సామాన్యుడు వెళ్ళినప్పుడు ఆయన సెలెక్ట్ చేస్తారా చేయరా, వాళ్ళు ఏం చేస్తారు పక్కన పెడితే కనీస గౌరవం ఇవ్వకుండా చిల్లర వీడియోస్ అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు అక్కడ చిల్లరగాళ్లే కదా ఉంది. బిందు మాధవి, ఇంకెవరు, అభిజిత్, నవదీప్, ఎంత చిల్లరగాళ్ళని పెట్టారు అక్కడ. వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందంటే, ఎంతమంది మేధావులు వచ్చినా ఇప్పుడు కొంతమందిని వీళ్ళని మాట్లాడడం చూస్తే కడుపు రగిలిపోతుంది, అన్నయ్యలరా అనిపిస్తుంది వాళ్ళని. ఎంత హీనంగా మాట్లాడుతున్నారండి. అక్కడ వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ ని ఎంత హీనంగా మాట్లాడుతున్నారు, తక్కువ చేసి మాట్లాడుతున్నారు. బుద్ధి జ్ఞానం లేకపోతే చెప్పు తగిందా కొట్టాలి ఒక్కొక్కరినే పట్టుకుని అందులో. సార్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏవైతే ఆ కామెంట్స్ చేయడం కానీ అదంతా అంటున్నారు, క్వశ్చన్స్ అడగడం కానీ అదంతా కూడా స్క్రిప్ట్ రాసిస్తే అంటున్నారు, వాళ్ళంతటే వాళ్ళు అన్నవి కాదు అని కూడా అంటున్నారు. అది నిజం అంటారా? నిజమైతే వాళ్ళని తీసుకొచ్చి నడి రోడ్డు మీద కట్టేసి కొట్టాలి. స్క్రిప్ట్ రాస్తే మాత్రం మానవ సంబంధాలని, మానవ మనస్తత్వాలను అవమానిస్తూ ముందుకెళ్తారా? మనకంటూ మనిషి, ఇప్పుడు చూసే వాళ్ళకి మనకు కూడా మనసు ఉంటుంది కదా, మానవత్వం ఉంటుంది కదా. మానవత్వంతో చూసినప్పుడు మన మనసు ఎంత బాధపడుతుంది. అవతల వ్యక్తిని వాళ్ళు అంత హీనంగా అంత తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు బిగ్ బాస్కి, ఎందుకు వస్తారా ఎర్రి? ఇప్పుడు ఎర్రి వెధవులందరూ కూడా అక్కడ కూర్చోబెట్టి ఎందుకు వస్తారా బిగ్ బాస్లో? పార్టిసిపేట్ చేయడానికి వస్తారు, అందులో గేమ్స్ ఆడడానికి వస్తారు. మీరు వాళ్ళు అందుకు సమర్థులైనే కదా మీరు తీసుకొచ్చింది, అగ్ని పరీక్షకు కూర్చోబెట్టింది. ఒకవేళ నీకు అవమానకరమైన మాటలు అయితే అది కట్ చేసుకుని అసలు చూపించొద్దు కదా. మేము బాధపడతాం కదా, మేము బాధపడినప్పుడు మేమేం చేస్తాం, చెప్పు తగిందా కొట్టాలరా ఈ ఎదవలని అని చెప్పి అంటాం కదా. మరి బుద్ధి లేని షో, బుద్ధి లేని గాడిదలు, బుద్ధి లేని ఎదవలు అక్కడ కూర్చుని మాట్లాడుతుంటే మరి ఎంత అసహ్యంగా ఉంటుంది. మనుషులు కదా మీరు, మానవత్వం లేదా? ఎదవల్లారా, ఎలాంటి బతికేది? మీకు అవకాశం వచ్చిందని 3 కుర్చీలు వేసారని మీ ఇష్టానుసారంగా ఎవరిని పడితే ఎవరిని అవమానిస్తుంటే ఆ సంబంధిత వ్యక్తులు, తర్వాత మన మానవత్వంతో ఆలోచించే వ్యక్తులు బాధపడతారని తెలీదా? పనికిమాలిన గాడిదలారా, మీకు ఏదన్నా అవకాశం ఉంటే అడుక్కోండి, చెప్పట్టుకుని భిక్షం ఎత్తుకోండి డబ్బు కావాలనుకుంటే. అంతేగాని ఇలాంటి ఏదో ప్రోగ్రాంలు చేయకండి అని చెప్పి మీ అందరికీ సూచించడం జరుగుతుంది.